ఆర్టికల్ 5 to 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, సిటిజన్షిప్, యూనియన్ ఎగ్జిక్యూటివ్, ఈ నాలుగిట్లో ఏది ఈ యొక్క ఆర్టికల్ 5 to 11కి సంబంధించింది అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క ఆర్టికల్ 5 to 11 అనేది ఆప్షన్ సిలో ఉన్నటువంటి సిటిజన్షిప్కి సంబంధించినది. అయితే ఈ యొక్క ఆర్టికల్ 5 to 11లో ఏమేమి ఉంటాయో ఒకసారి మనం చూద్దాము. అయితే ఈ యొక్క ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11కి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం చూసినట్టయితే ఆర్టికల్ 5లో ఏం తెలియజేస్తుందంటే ఏదైతే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి సిటిజన్షిప్ అనేది అమల్లో ఉంటుంది అని ఈ యొక్క ఆర్టికల్ 5 అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుందంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చారో వాళ్ళ యొక్క హక్కుల గురించి ఈ యొక్క ఆర్టికల్ 6 అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుంది అంటే ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారో వాళ్ళ యొక్క రైట్స్ గురించి ఈ యొక్క ఆర్టికల్ 7 అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 8 ఏం తెలియజేస్తుంది అంటే ఏదైతే ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ గురించి ఈ యొక్క ఆర్టికల్ 8 అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది అంటే వాలంటీర్గా ఒక సిటిజన్ వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ కనుక తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇండియన్ యొక్క సిటిజన్షిప్ అనేది పోతుంది అని ఈ యొక్క ఆర్టికల్ 9 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుంది అంటే ఏదైతే ఈ యొక్క సిటిజన్షిప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనేది ఈ యొక్క ఆర్టికల్ 10 అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 11 ఏం తెలియజేస్తుంది అంటే ఏదైతే పార్లమెంట్ ఉంటుందో ఆ పార్లమెంట్కి సర్వ హక్కులు అనేవి సిటిజన్షిప్ని అమెండ్మెంట్ చేయొచ్చు లేదా సిటిజన్షిప్కి సంబంధించినటువంటి లాస్ అనేవి చేయొచ్చు అని ఈ యొక్క ఆర్టికల్ 11 అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిలో ఉన్నటువంటి సిటిజన్షిప్ పౌరసత్వము ఈ యొక్క ఆర్టికల్ 5 to 11ని తెలియజేస్తూ ఉంటుంది.